హాయ్ అండి. విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు ఈ రణపాల మొక్క అయితే చూసారా? ఎంత హెల్తీగా ఉందో. నాటి ఇప్పుడు ఒక 20 రోజుల పైనే అయి ఉంటుందండి. ఈ ఆకులైతే నాకు కొన్ని కావాల్సింది. వేరే వాళ్ళైతే మన గార్డెన్‌లో ఈ మొక్క ఉందని చెప్తే వాళ్ళైతే ఈ ఆకులు కావాలని అడిగారు. ఈ ఆకుల వల్ల చాలా ప్రయోజనాలైతే ఉన్నాయండి. మనం తెలుసుకోవాలి కానీ, ఈ ఆకు చాలా మంచిది ఆరోగ్యానికి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. వాళ్ళే కాదు, షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఒక ఆకు రూపంలో కూడా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే కొంచెం వగరుగా, పుల్లగా ఉంటుందండి. ఈ ఆకు మొత్తం రాలిపోయి కొత్త ఆకు వచ్చిందంటే కొంచెం పుల్లగా అయితే బాగుంటుంది ఆకు. టేస్ట్ మాత్రం కొంచెం వగరుగా అయితే ఉందండి. నేను టేస్ట్ అయితే చేశాను. మనం తిన్న తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా! నేనైతే టేస్ట్ అయితే చేశాను. కొంచెం వగరుగా, చేదుగా, పులుపు అయితే ఏమనిపించలేదండి. ఆకు మొత్తం తీసేస్తే కొంచెం ఏమన్నా టేస్ట్ మారుతుందేమో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇలా నాటు మందులే కాదండి, డాక్టర్ని కూడా సంప్రదించి మందులు వాడుతూ ఈ నాటు మందునైతే ట్రై చేయండి. ఆకులైతే ఇక్కడ వేసాను కదా, అక్కడక్కడ మొక్కలైతే వచ్చున్నాయి. ఎంతవరకు గ్రోత్ అవుతాయో మొక్కలు వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేసి మీకైతే నేను పెడతాను. ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? నచ్చుతున్నాయా మన వీడియోస్? నాకు కామెంట్లు అయితే తెలియజేయండి. ఇన్ని ఆకులైతే కోసాను.